హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రెయిన్బో రివ్యూ టీవీ. ఇంక సినిమా గురించి మాట్లాడుకుంటే బాగుంది ఫ్రెండ్స్. 'అఖండ 2 తాండవం' సినిమా ఫస్ట్ హాఫ్ అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఇక సినిమాలోకి వెళ్తే 'అఖండ పార్ట్ 1తో పోలిస్తే ఇందులో యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. చాలా బాగా డిజైన్ చేశారు. కథలో అవి బాగా బ్లెండ్ అయ్యాయి. అఘోర పాత్ర యొక్క అతీంద్రియ శక్తులను కూడా చాలా క్లారిటీగా కన్విన్సింగ్గా చూపించారు. ఈ సినిమాలో సనాతన ధర్మం, హైందవ ధర్మం, దేవుడి గొప్పతనం గురించి చాలా గొప్పగా చూపించారు. ఇండియా కంటే వేరే దేశాలు గొప్పవనే వాటికి గట్టిగా సమాధానం చెప్పేలా పవర్ఫుల్ డైలాగులు కూడా పెట్టారు. ఇక అఘోరస్ పాత్రలో బాలయ్య కనిపించినప్పుడల్లా గూస్ బంప్స్ వస్తాయి. నటన అయితే అదరగొట్టారు బాలయ్య బాబు. జై బాలయ్య అనాల్సిందే ఎవరైనా. హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా పర్లేదు, బాగానే చేసింది. విలన్గా అయితే ఆది పనిశెట్టి మాత్రం దొలగొడేశారు. కానీ కానీ బాలయ్య బాబు ఎంట్రీ తర్వాత విలన్ చాలా వీక్గా అనిపించాడు. ఇక సంగీతం విషయానికొస్తే తమన్ సంగీతం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. తన తాండవం అనొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఇంకా డైరెక్షన్ విషయానికొస్తే తెలుసు కదా, బోయపాటి శ్రీను డైరెక్షన్. డైలాగులైతే అదరగొట్టేశారు. ఇంకా పార్టీకి సంబంధించిన డైలాగ్స్ కూడా పెట్టారు. ఎన్‌డీఏ గవర్నమెంట్ ప్రస్తుతం నడుస్తున్న గవర్నమెంట్‌కి సంబంధించిన కూడా కొన్ని పాజిటివ్ డైలాగ్స్ అయితే సినిమాలో పెట్టారు. ఇక సినిమా కొన్ని మైనస్‌ల గురించి మాట్లాడుకుంటే మొదటి పార్ట్‌తో పోలిస్తే ఇందులో ఎమోషన్ సీన్స్ కొంచెం తగ్గాయి. ఇంకా సినిమాలో డబ్బింగ్ కూడా కొన్ని కొన్ని చోట్ల అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. గ్రాఫిక్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల కొంచెం యానిమేషన్‌లాగా అనిపించాయి. ఇంకా చివరిగా మనం ధర్మం గొప్పతనం తెలుసుకోవడానికి ప్రతి హిందువు తప్పక చూడాల్సిన సినిమానే చెప్పాలి. నా రేటింగ్ వచ్చేసి ఈ సినిమాకి 3/5. థ్యాంక్ యూ.